కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేమో లచ్చుమమ్మ. ప్రపంచ సుందరి పోటీలు ఎందుకు చేసినాము అని అంటే గ్లోబల్ మ్యాప్ లా కనిపిస్తుంది అని అంటే అది సంసారం అవుతుంది, ఇది వ్యభిచారం అవుతుంది. మాయా మాయా కాంగ్రెస్ మాయా. రేవంత్ అన్నకు తెలియదేమో అనగనగా ఒక ఘట్టం జరిగింది అంటే అప్పుడు మనం పార్టీలు మారుతున్నాం కదా, మ్యూజికల్ చైర్ వేసుకొని రింగ 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 రే. కాంగ్రెస్ ఈయన చరిత్ర 42 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ కు వచ్చినాయా లేవా 2022లా? మళ్ళీడా ల్యాండ్ దాని తర్వాత బాండ్లు వచ్చే, బాండ్ల తర్వాత కాంగ్రెస్ లకు ఫండ్లు వచ్చి వా కాంగ్రెస్ వా. మాయా మాయా కాంగ్రెస్ స్టోరీల మాయా, స్మైల్ మాయా కాంగ్రెస్ హోయలు మాయా, స్వీట్ గాడే మాటలు మాయా కాంగ్రెస్ షేపులు మాయా, కాంగ్రెస్ చూపులు మాయా, చూపులు గుచ్చే మాటల సూదులు మాయా. ఇవన్నీ చూసి గిట్ల నువ్వు పడితే తమ్ముడు బిస్కెట్ అయిపోతావు. నీ జిందగీ మొత్తం దీనమ్మ జీవితం మాయా మాయా. కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేమో లచ్చుమమ్మ. ఈడ తీపి ఎవరికి లేదు, కంఠం ఎవరికి లేదు, లక్ష్మమ్మ అసలే లేదు. అంతా మాయా మాయా మాయా. లాస్ట్కి ఏందో మీకు చూపిస్తా. కాంగ్రెస్ పేపర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక గంభీరమైన ఆరోపణ చేసింది. ఏంటంటే ఈ ఫార్ములా రేస్లలో క్విడ్ ప్రోకో జరిగింది, భారీ అవినీతి జరిగింది. ఇగో కొబ్బరికాయ వలగొట్టినాం, తీర్థం పంచుతాం, ఇక చూడుర్రి ఒక్కొక్కళ్ళ మీద అవినీతి గడ్డపర దించుతాం అని చెప్పి డడ్డనకర డన్ దీనికా కొట్టిరు. ఈ గిట్లనే మాట్లాడాల్సి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళ మీద. నేను ఈ ఫార్ములా రేస్ అని చెప్పి ఏమని అన్నారబ్బా, క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పి పేపర్లలో కూడా వచ్చిందా లేదా? ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ అని ఇది ఏదైతే ఉందో అది స్కామా లేకపోతే ఒక సబ్జెక్టివ్ మిషనా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తీసుకున్నది? దీని మీద జర మనం చర్చిద్దామా వద్దా ఫ్రెండ్స్? నవంబర్ 2022లా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరుగుతుంది. ఎవరి మధ్యలో? ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ యునైటెడ్ కింగ్డమ్, తెలంగాణ MA and UD డిపార్ట్మెంట్ అండ్ ఏసీ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా ముగ్గురు మధ్యలో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ రోల్ ఇన్లో ఏమున్నది రాబాయి అని చెప్పి మాట్లాడితే ఇన్ఫ్రా ఇంకా సివిక్ సపోర్ట్ అంటే రోడ్స్, యూటిలిటీస్, పర్మిషన్స్, ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ రేస్ ఎప్పుడు జరిగింది? 11th February 2023 రోజు. అదొక సక్సెస్ అని చెప్పి చెప్పుకుంటారు. నీల్సన్ స్పోర్ట్స్ స్టడీ కూడా ఏం చెప్పిందంటే సుమారు 690 crore లోకల్ ఎకనామిక్ ఇంపాక్ట్ జరిగింది అని చెప్పి నీల్సన్ స్పోర్ట్స్ స్టడీ చెప్తున్నది. మళ్ళా ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు? సుమారు 31,000 స్పెక్టేటర్స్, 59% ఫ్రమ్ అవుట్ సైడ్ ది హైదరాబాద్ వచ్చి కూడా ఈ రేసు చూసిపోయినరు అని చెప్పి చెప్తారు. స్పాన్సర్స్ DHL, జియో, గ్రీన్కో ఎక్సెట్రా ఈ కంపెనీలు అందరికైనా వచ్చింది. ఇది హైదరాబాద్కి ఫస్ట్ ఈ ఫార్ములా రేస్ ఛాంపియన్షిప్. ఇది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి దిస్ వాజ్ ది ఫస్ట్ మన వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ అని అంటే ఖచ్చితంగా హైదరాబాద్ని గ్లోబల్ పొజిషన్కి, గ్లోబల్ మ్యాప్లా ఆ రోజు ప్రొజెక్ట్ అయినట్టే. ప్రపంచ సుందరి పోటీలు ఎందుకు చేసినాము అని అంటే గ్లోబల్ మ్యాప్లా కనిపిస్తుంది అని అంటే అది సంసారం అవుతుంది, ఇది వ్యభిచారం అవుతుంది అకార్డింగ్ టు కాంగ్రెస్. ద పాయింట్ ఇక్కడ లీగల్ది ఏందని అంటే ఈ ఫార్ములా రేస్ అనేది మీరు అన్నారు కదా, ఒక పెద్ద స్కామ్ అని అన్నారు కదా. యాజ్ పర్ ది ఆర్టికల్ 298 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి కాంట్రాక్ట్స్, ట్రేడ్ ఆర్ బిజినెస్ చేసే హక్కు ఉందా లేదా? నేను ఇవాళ కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్న వాళ్ళని అడుగుతున్నా. ఈడు కాగది చిట్టా పెద్దగా ఉంటుంది, జర దయచేసి పేషెంట్ ఉండుర్రి ఫ్రెండ్స్, ఓపిక పట్టరు. ఇప్పుడు ఈ MOU రాసిండ్రు. ఈ MOU అనేది విత్ ఇన్ ఫ్రేమ్ వర్క్లోనే వచ్చింది. ఎట్లా ఆధారాలతో చిత్రగుప్త చూపిస్తుంది. ఇందులో ఏం చేసిరంటే HMDAకి ఎందుకు రోల్ ఉంటుందండి? ఇలా HMDAకి రోల్ పెడతారా అని అన్నారు. మళ్ళా రేస్ ట్రాకు, రోడ్డు వర్కులు, ఈ యూటిలిటీసు ఇవన్నీ HMDA పరిధిలోకే వస్తాయి కదా, HMDA జ్యూరిస్డిక్షన్లకే వస్తాయి కదా. ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్, ఈ స్ట్రెచ్ అంతా. ఇది ఫస్ట్ పాయింట్. మళ్ళీ అర్బన్ బ్రాండింగు, అర్బన్ ఎక్సర్సైజు ఇదంతా ఎవడు చేయాలా? ఎవడు రెస్పాన్సిబిలిటీ కిందికి వస్తుంది, ఎవడు జిమ్మెదారీ కిందికి వస్తుంది అని అంటే ఇది HMDAకే కదా. మళ్ళీ ఇది పబ్లిక్ బెనిఫిట్ అయిందా లేకపోతే రాంగ్ అయిందా? మీ ఆరోపణలు, కాంగ్రెస్ ఆరోపణలు ఏమేమి ఉండే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా. ఇగో మీ ఆదరణ కొరకై కాంగ్రెస్ లేపిన గంభీరమైన ఆరోపణలు బీఆర్ఎస్ మీద 54 కోట్లు 55 crores అనుకుందాం. 54.88 crores పేమెంట్ వాజ్ మేడ్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్లు
శాంక్షన్ చేసిండ్రు ఇచ్చేసిండ్రు అని చెప్తారు. అయితే పేమెంట్స్ ఎవరు చేసిండ్రు? స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ గారు చేసిండ్రు. ఎవరు చేసిర్రు? స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ గారు చేసిర్రు. కేటీఆర్ గారు చేసిరా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? చేయలేదు. సో ఇలా గంభీరమైన ఆరోపణల పొక్కబడ్డది. దాని తర్వాత లా ఏం చెప్తుందో కూడా చూద్దాం, రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి క్రిమినల్ మిస్కండక్టెడ్ ఎట్లయితుంది అని చెప్పి గిరీష్ గారు అంటలేడు. ఎవరంటారు తెలుసా? సుప్రీంకోర్టుల జాఫర్ షరీఫ్ వర్సెస్ స్టేట్ 2013 1 SCC 205 ప్రకారం ఈ లీగల్ సైటేషన్స్ తీసుకొని నేను మాట్లాడుతున్నా. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఆర్ నాట్ క్రిమినల్ మిస్కండక్ట్. దానికి లీగల్ సైటేషన్ కూడా చెప్పిన. ఇప్పుడు ఇలా రెండవ గంభీరమైన ఆరోపణ ఏంటంటే ఫ్రెండ్స్, హెచ్ఎండిఏ హోస్ట్ ఎట్లయితుంది? ఏస్ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉండాలి కదా, హెచ్ఎండిఏ ఎట్లయితుంది అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. అండర్ సెక్షన్ 6 of 1 హెచ్ఎండిఏ యాక్ట్ 2008 హెచ్ఎండిఏకి పవర్ ఉన్నది అర్బన్ సివిక్ ఈవెంట్స్ అండ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ చేయనికే. సో ప్రమోటర్గా దానికి హక్కులు ఉన్నాయి, హెచ్ఎండిఏకి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా చేస్తారా లేదా? సో ఏదైతే డెవలప్మెంట్కి జరగాలనో, ప్రమోషన్కి జరగాలనో, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ ఏరియా బ్రాండింగ్ ఏదైతే చేయాలనో హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది, హెచ్ఎండిఏ అకౌంటబిలిటీలోకి వస్తుంది. రెండవ ఆరోపణ కూడా ఆవిరైపోయాయి. ఇప్పుడు మూడో దానికి వద్దాం. అగ్రిమెంట్ టర్మినేటెడ్ అయిపోయిందంట. ఫార్ములా ఈ ఆపరేషన్ సైటింగ్ బ్రీచ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. అగ్రిమెంట్ టర్మినేట్ చేసేసిండ్రు, ఫార్ములా బై ఈ ఆపరేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఏదైతే టర్మినేషన్ జరిగిందో వాజ్ యూనిలాటరల్ అంటే పేమెంట్స్ ఆల్రెడీ మేడ్ అయిపోయినాయి, పేమెంట్స్ ఆల్రెడీ కట్టేసారు. సీజన్ 9 ఏదైతే సక్సెస్ఫుల్గా February 2023కి కండక్ట్ చేసిరు కదా, దానికి ఆల్రెడీ పేమెంట్స్ జరిగిపోయినాయి. పేమెంట్ జరిగిపోయిన దానికి మిస్కండక్ట్ అయింది, టర్మినేట్ అయిందనడం అనేది మూర్ఖత్వమా కాదా? ఆల్రెడీ ఎకనామిక్ బెనిఫిట్ అకార్డింగ్ టు ది నీల్సన్ స్టడీ ప్రకారము 690 కోట్లు వచ్చినాయి అని చెప్పి క్లియర్ కట్గా చూపించింది. సో ఇక్కడ రాంగ్ఫుల్ లాస్ ఎక్కడైంది అనేది ఒక ప్రశ్న. అయితే దీనికి లీగల్ సైటేషన్స్ ఏమున్నాయి అని అంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారము మళ్ళా పర్ఫార్మెన్స్ అక్కడ అయిపోయింది. సీజన్ 9 February 2023లో అయిపోయింది, అది సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారము సర్వీసెస్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత మనీ ఇచ్చేసిన తర్వాత ఆ ఇచ్చేసిన పని ఇల్లీగల్ ఆర్ ఎ స్కామ్ అని ఎట్లా ట్రీట్ చేస్తావు? మాయా కాంగ్రెస్ మాయా పొక్కబడ్డదా? ఇప్పుడు నాలుగో ఆరోపణ ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ అన్ యాంటిసిపేషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ అన్ ఇర్రెగ్యులారిటీ. అంటే ఏదో యాంటిసిపేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసిరు ఫండ్స్, అది ఇర్రెగ్యులారిటీ కదా అని చెప్పి చెప్తారు. అయితే ఈ యాంటిసిపేటరీ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఆర్టికల్ 298 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము స్టేటు కాంట్రాక్ట్ టు కమిట్ ఫర్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ చెయ్యొచ్చు అని ఉన్నది. ఇది రాష్ట్రానికి హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 298 ఆఫ్ ది కాన్స్టిట్యూషను స్టేట్లకు ఎంపవర్మెంట్ ఇచ్చింది. మళ్ళీ దీని మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ గంభీరమైన చివరి ఆరోపణ ఏం చేస్తుంది అంటే, క్రిమినల్ మిస్ అప్రోప్రియేషన్ అండర్ పీసీ యాక్ట్ సెక్షన్ 13 of 1A/B అండ్ IPC 409 అన్నట్టు మాట్లాడతారు. కాంగ్రెస్ అలిగేషన్ చేస్తారు మిస్ అప్రోప్రియేషన్. చలో ఈ సెక్షన్స్ అన్ని పక్కకు పెట్టుకుంటే క్రిమినల్ మిస్ అప్రోప్రియేషన్ అని అంటారు. అయితే ఇక్కడ ఏమైనా డిజానెస్టీ ఏమైనా ప్రూవ్ అయిందా? అవినీతి ఏమన్నా ప్రూవ్ అయిందా? ఇక్కడ కేవలం అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ కనబడ్డది, అరవింద్ కుమార్ గారిది కానీ ఎవరిదన్నా కానీ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ అనేది క్రిమినల్ లయబిలిటీ ఎట్లయితుంది? దీనికి మళ్ళా సేమ్ సీకే జాఫర్ షరీఫ్ వర్సెస్ స్టేట్ 2013 1 SAC 205 ప్రొసీజరల్ ల్యాప్స్ అనేది నువ్వు కరప్షన్ కిందికి ఎట్లా పెట్టగలుగుతావు? కాంగ్రెస్ కేవలం ఒక ఆరోపణను మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఇప్పటిదాకా దీన్ని ఒక కరప్షన్ అని చెప్పి ప్రూవ్ చేయలే, డిజానెస్టీని ప్రూవ్ చేయలే, అవినీతిని ప్రూవ్ చేయలే, రాంగ్ఫుల్ గేల్ని ప్రూవ్ చేయలే. తద్వారా క్విడ్ ప్రోకో ఏడికైనా అయిందని చెప్పి నేను చెప్తున్నా. అయితే ఇప్పటిదాకా నేను కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో ఎందుకన్నా తెలుసా? ఈ కాంగ్రెస్ కంఠమంతా మధురమేది లచ్చుమమ్మ. ఒకసారి జోర్సే ఎందుకు చెప్పాలా?
రేవంత్ అన్నకు తెలియదేమో. అనగనగా 2008లా ఒక ఘట్టం జరిగింది. అంటే అప్పుడు మనం పార్టీలు మారుస్తున్నాం కదా, మ్యూజికల్ చైర్ వేసుకొని రింగ రింగా రింగ రింగా రింగ రింగా రింగ రింగా రే అని ఆడుతున్నాం కదా రేవంత్ అన్న. సో రెండవ ఘట్టం, మూడవ ఘట్టం క్విడ్ ప్రోకో అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడతారు కదా, మళ్ళీ మీరు చేసిన ఒక ఘట్టం చెప్తా. ఇప్పుడు ఫార్ములా ఈ స్కామే అగర్ మీకు ఏమంటారు, ఫార్ములా ఈ రేసే స్కామ్ అని అనిపిస్తే, మళ్ళీ కాంగ్రెస్ ఆనాడు చేసిన 2008లా చెన్నై గ్రీన్ వుడ్స్ డీల్, దీన్ని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. కాంగ్రెస్ హీనా చరిత్ర, కాంగ్రెస్ డర్టీ డీల్స్ 2008. ఇగో ఇప్పుడు నేను చెప్తున్నా, చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కంపెనీకి అప్పచెప్పినరు? ఇది ఒక షెల్, ఒక పెద్ద సంస్థ, షెల్ కంపెనీ అని అందరికీ తెలుసా తెలియదా? దాని తర్వాత 42 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్కి వచ్చినాయా లేవా 2022లా? ఏ కంపెనీ ఇచ్చింది? బయట పెట్టమంటుర్రా? ఇదే కంపెనీకి 300 ఎకరాల భూమి జవహర్ నగర్లా ల్యాండ్ ఫిల్ ఎక్స్టెన్షన్ కింద ఇచ్చిండ్రా లేదా? 100 ఎకరాలు దుండిగల్ ఫారెస్ట్ ల్యాండ్లో దొరికిందా లేదా? 375 ఎకరాలు శ్రీనాగారం విలేజ్ మహేశ్వరం మండలంలో స్టాంప్ ఎగ్జెంప్షన్ డ్యూటీ ఎగ్గొడుతూ జియో నంబర్ 1435 ఆఫ్ 2008 వితౌట్ ఎనీ లీగల్ ప్రొవిజన్ అల్ట్రా వైర్స్, బికాస్ సర్వే నంబర్లు మెన్షన్ చేయలే, సర్వే నంబర్లు మెన్షన్ చేయకుండా ఏడికైనా వచ్చింది. జియో నంబర్ 8 ఆఫ్ 2008 ఒక కంపెనీకి 25 కోట్లు కట్టేసి అంతే డెవలప్మెంట్ ఫీజ్ కింద, మిగతా 75 కోట్లు ఆ కంపెనీ ఎగ్గొట్టింది. ఇంకా వాళ్ళ దగ్గరనే ల్యాండ్ ఉంది. 2021లో కేసులు వేసిరు, రిజిస్ట్రేషన్ లాపిరికి. నేను ఆ కోర్టు కేసులకు పంచాయతీలకు పోతలేను. ఇప్పటిదాకా ఆ సంస్థ ఏవైతే ఈ ల్యాండ్ దొరికింది చూడు 2008 నుంచి ఇప్పటిదాకా 100 కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూనే వచ్చింది. ఇది క్లాసిక్ క్విడ్ ప్రోకో కాదా కాంగ్రెస్ ప్రభుత్వానిది? కేసీఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు దీని మీద ఉక్కు పాదం మోపనికి ప్రయత్నం చేసిందా లేదా? ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చినాక దానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఏంది? ఆ షెల్ కంపెనీలు ఎవరు? ఈ షెల్ కంపెనీల పేర్ల మీద తర్వాత మనకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు వచ్చినాయి? అవి కూడా కాంగ్రెస్కే ఎందుకు వచ్చినాయి? ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో కాదా? మాట్లాడతారా? బాత్రూంలో అందరూ నంగనే. ఇప్పుడు చూడురిగా అసలైన సిసలైన మొదలవుతుంది. మళ్ళీ అల్ట్రా వైర్స్ అని అంటే వితౌట్ ఎనీ లీగల్ అథారిటీ, జియో నంబర్ 1435 ఆఫ్ 2008 సర్వే నంబర్లు లేవు, క్యాబినెట్ రాటిఫికేషన్ లేదు. వాయిడ్ అబ్ ఇనిషియో స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ ప్రాజెక్ట్ విద్యా 2006 కేస్ గురించి ఒకసారి రిఫర్ చేసుకొని కేసులో సైటేషన్స్ తీసుకొని మాట్లాడితే, మళ్ళీ ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేదు, రాటిఫికేషన్ లేదు, సర్వే నంబర్లు లేవు. మళ్ళీ ఏం మాట్లాడతారు? జియో నంబర్ 1435 ఆఫ్ 2008. మళ్ళీ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కొట్టిరుగా. స్టాంప్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1899 స్టేట్ గవర్నమెంట్కి ప్రైవేట్ గెయిన్ కోసము స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేది లెజిస్లేషన్లో ఉన్నదా? చెప్పురి నాకు. ఈజ్ దర్ ఎనీ ప్రొవిజన్ ఇన్ లా టు ఎవేడ్ ద స్టాంప్ డ్యూటీ ఫర్ ఎ ప్రైవేట్ గెయిన్? మిస్టర్ సీఎం, ద అల్ట్రా వైర్స్ జియో నంబర్ 1435 2008 డీకోడ్ చేసి మాట్లాడదామా? ఇప్పుడు సుమారు 75 కోట్లు ఆ జమానాల నుంచే పెండింగ్ ఉంది, ఇప్పటిదాకా దొరకలేదు. మళ్ళీ ఇది సెక్షన్ 55 బ్రీచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీకి ఇది ఎవేజన్ కాదా, ఉల్లంఘన కాదా? మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ బై చెన్నై గ్రీన్ వుడ్స్ సుప్రీంకోర్టు వర్డిక్ట్. ఇక మళ్ళీ నేను దాన్ని ఇంకా డీటెయిల్గా పోతలేను, ఇక టైం అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో కాదా? ఇప్పుడు మీరు చెప్తారు బ్రదర్, నేను ఒక మాట అడుగుతా. బీఆర్ఎస్ చేసిన ఈ ఫార్ములా రేస్ ఏదైతుందో అది గ్లోబల్ బ్రాండింగ్ కోసం చేసిరు బ్రదర్. మీరు 2008లా ఏదైతే 1435 2008లో మీరు అల్ట్రా వైర్ జియో ఇచ్చిరు కదా, అది ప్యూర్ ల్యాండ్ గ్రాబ్ కాదా? మీ కాంగ్రెస్ యొక్క హీన చరిత్రకు నిదర్శనం కాదా? ఇక్కడ అట్లీస్ట్ హైదరాబాద్ పొజిషన్ని గ్లోబల్ పొజిషన్లకు పోయింది. బట్ ఈ 2008లో ఏదైతే మీరు భూమి ఇచ్చిరు కదా, అది ఎవడు బెనిఫిట్ కోసం ఇచ్చిర్రు? ఈడ ఎవడు లాభపడ్డాడు? ఈడ నా భాగ్యరగనం లేచింది. ఈడ ఒకటికి భూమి దొరికింది ఒక షెల్ కంపెనీకి. ఎక్స్పెండిచర్ కరప్షన్ ఎంత రాబోయానంటే ఈడ సరే 55 కోట్లు. ఈ ఫార్ములా రేస్ అగర్ కరప్షన్ అయితే ప్రూవ్ కాలే, బట్ ఇన్ కేస్ బెనిఫిట్ అవుట్ డౌట్ నేను కాంగ్రెస్కి ఇస్తున్నా 55 crores. ఇక్కడ డైరెక్ట్గా 75 crores ఆనాడే రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టిరు. మళ్ళీ దీనికి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా? హెచ్ఎండిఏనే మెయిన్గా హోస్ట్ చేసింది కదా, ఇది మొత్తం హోస్ట్ సిటీ కిందికి అని మాట్లాడితే మళ్ళీ ఆర్టికల్ 298 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హెచ్ఎండిఏకి ప్రొవిజన్ ఇస్తుంది.
మళ్ళా అల్ట్రా వైర్ జియో 1435 ఆఫ్ 2008కి ఏ లీగల్ అథారిటీ ఉన్నది మిస్టర్ సీఎం? ఆర్ నా ప్రియాతి ప్రియతమైన కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, క్విడ్ ప్రోకో రాసిరు కదరా, ఇది ఏడున్నది గిడ పెట్టిరు. క్విడ్ ప్రోకో ప్రూవ్ అయిందా? బంకచెక్క మాషపత్రి ప్రూవ్ అయిందా? మళ్ళీ ఇడ ల్యాండు వాయ్, దాని తర్వాత బాండ్లు వచ్చే, బాండ్ల తర్వాత కాంగ్రెస్లకు ఫండ్లు వచ్చాయి. వాహ్ కాంగ్రెస్ వాహ్. ట్రాన్స్పరెన్సీ అంటే మళ్ళీ ఇక్కడ నీల్సన్ ఎకనామిక్ సర్వే చేస్తే 690 crores ఆఫ్ ఎకనామికల్ ఇంపాక్ట్ జరిగింది అని చెప్పి ఒక సర్వే కనిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ ఈడేమున్నది రాబోయే అని అంటే షెల్ కంపెనీలు, ఈసీ బాండ్లు, సీక్రెట్. మాయా 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 పోరి మాయా అని అంటారు చూడు మనము. కాంగ్రెస్ మాయా మాయా మాయా, కాంగ్రెస్ స్టోరీల మాయా, స్మైలు మాయా, కాంగ్రెస్ హోయలు మాయా, స్వీట్గా ఆడే మాటలు మాయా, కాంగ్రెస్ షేపులు మాయా, కాంగ్రెస్ చూపులు మాయా, చూపులు గుచ్చే మాటల సూదులు మాయా. ఇవన్నీ చూసి గిట్ల నువ్వు పడితే తమ్ముడు బిస్కెట్ అయిపోతావు. నీ జిందగీ మొత్తం దీనమ్మ జీవితం మాయా మాయా మాయా. ఓ మాయా మాయా, నువ్వు మాట్లాడవేంది మాయా చెప్పు అని అడుగుతున్నా. ఈ ఫార్ములా రేస్కి అగర్ స్కామ్ అంటే మళ్ళీ కాంగ్రెస్ చేసిన ఈ అల్ట్రా వైరస్ జియో ఏదైతే ఉన్నది కదా 1435 ఏదైతే ఉంది కదా, దాన్ని ఇప్పటిదాకా చెప్పిన, దాన్ని ఏంది కథ? మళ్ళీ బీఆర్ఎస్ డ్యూ ప్రాసెస్ ఫాలో కాదనంటే మళ్ళీ మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి జియోలు ఇష్యూ చేసిరా? కాంగ్రెస్ క్విడ్ ప్రోకో మీకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇట్లా కనబడుతుంది దుర్బీన్ పెట్టినట్టు. మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ని మీరు తెలంగాణ ప్రజలకు కరప్షన్ అని చెప్పి అంటగట్టేస్తున్నారే. మళ్ళీ మీరు చెప్పుర్రి, ఈ ఫార్ములా స్కామా లేకపోతే ఇది మీ డైవర్జన్ టాక్టిక్ కొత్త ప్లానా? ఫ్రెండ్స్, ఆధారాలతోని ఇది ఎవరికి నేను సపోర్ట్ చేసి మాట్లాడతలే, ఇప్పుడు జరిగిన ఘట్టాలే మీకు చెప్తున్నా. మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడాలి కదా. ఆదర్శ 6 గ్యారెంటీల ప్రభుత్వాలు. సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకురి ఫ్రెండ్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు. భారత్ మాతాకి జై.